వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనందరికీ తెలుసు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచినటువంటి ఈ కాలం అంతా కూడా కూల్చివేతలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్తారు, నేను మొత్తం చెరువుల్ని పునరుద్ధరిస్తున్నా, ఇంకోటి మరొకటి అని. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆ కూల్చివేతల వ్యవహారం తెర వెనకాల అసలైనటువంటి భాగవతం ఉంది. ఏంటి అసలు భాగవతం అంటే, మొన్నటికి మొన్న మీరు అబ్జర్వ్ చేస్తే అమీన్పూర్లో కూల్చినటువంటి కూల్చివేతలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడి యొక్క కక్ష ఏ విధంగా తీర్చుకున్నారు కూల్చివేసి మనకి పెద్ద ఎత్తున హల్చల్ చేసింది వార్తల్లో. అయితే ఇప్పుడు గత వారం మనకు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి బింబిని క్రీక్ స్కూల్, అంటే చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ప్లే స్కూల్. అది ఒక ఎన్ఆర్ఐ, ఆమె అమెరికన్ సిటిజన్, స్వదేశం మీద ఉన్నటువంటి ప్రేమతో హైదరాబాద్కు వచ్చి ఏదో చేయాలి, ఇక్కడ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలి, మొత్తం మహిళలతో కూడినటువంటి స్టాఫ్తో కూడినటువంటి ఒక ప్రీ స్కూల్ ఆమె ఏర్పాటు చేశారు. నిజంగా కూడా ఆ ప్రీ స్కూల్ చూస్తే అది ఒక స్కూల్ లాగా అనిపించదు. ఒక మంచి అట్మాస్ఫియర్, నేచర్కి చాలా దగ్గరలో, మరోవైపు ఒక రిసార్ట్ తలపించేలాగా అక్కడ మాంటిసరీ సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలకు దగ్గరగా పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్తో పాటుగా ఒక ఆహ్లాదం, రీక్రియేషన్ ఇవన్నీ అందించేది ఒక మంచి పాఠశాలని, అక్కడ ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు వాళ్ళు. అయితే ఆ స్కూల్ని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కక్ష కట్టి మరి ఈ స్కూల్ని కూల్చివేసినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు కూల్చివేసిన తర్వాత ఆ స్కూల్ వీడియోలు, ఆ శిథిలాలు, బుక్కులన్నీ చెల్లాచెదరుగా పడిపోయినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారటమే కాకుండా దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఒకటోటి తవ్వే కొద్దీ బయటకు వస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి మీరందరూ అనుకోవచ్చు, స్కూల్ కూల్స్తే అరాచకం ఏంటి అని. కానీ నిజంగా ఇవాళ ఆ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఆ లేడీ, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులు చేస్తున్నటువంటి ఆరోపణ, వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నటువంటి ఆ అంశాలు, అట్లాగే తెర మీద తీసుకొస్తున్నటువంటి సాక్ష్యాలు, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్ని జరుగుతూ ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకున్నారా, లేదంటే కనుక ఆయనే ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తున్నారా అని డౌట్ వస్తుంది. అంటే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఒక కక్ష సాధింపుకు తెగబడి మరోవైపు 250 పిల్లలు, చిన్న పిల్లలు, మొగ్గల్లాంటి పిల్లలు, ప్రీ స్కూల్ అంటే సహజంగా ఎల్కేజీ, యూకేజీ, దీనికంటే ఫస్ట్ క్లాస్ లోపు ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి అలవాటు పడాలని పంపించేటువంటి కొంతమంది పేరెంట్స్, మరి అటువంటి 250 మంది పిల్లల జీవితాల మీద ఇవాళ ఆ చేదు గుర్తులు రేవంత్ ప్రభుత్వం నిలిపింది అంటే ఎంత బాధాకరమైనటువంటి హృదయ విదారక దృశ్యాలు ఈ కూల్చివేతలో కనిపిస్తున్నాయి. మంచి బిల్డింగు 10 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నటువంటి సైట్లో 2025లో లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు, సంవత్సరం కూడా గడవలేదు. 2035 దాకా లీజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మరి కోర్టులో స్టేటస్ కో సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఉంది. మరి కోర్టు స్టే ఆర్డరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకు కనపడదు, లీజ్ అగ్రిమెంట్లు కనపడవు. మరోవైపు దీనికి మొత్తం ఈ స్కూల్ ఇల్లీగల్గా నడుస్తోంది అని కంప్లైంట్ ఇచ్చింది కూడా ఆ యొక్క ల్యాండ్ ఓనరే. అంటే మరి లీజు తీసుకునేటప్పుడు ఆ యొక్క బఫర్ జోను, ఇంకోటి మరోటి ఆ ఓనర్ కనపడలేదా? మరి ఆ ఓనర్ ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడే. ఆ వీడియోలు, ఆ సాక్ష్యాలన్నీ మీకు చూపిస్తా, నిజంగా మీకు కళ్ళు బైర్లు గమ్ముతాయి. మరి వాస్తవానికి ఈ భవనాన్ని లీజుకు తీసుకొని తమకు నోటీసులు ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా కూల్చేసి తమపై కొంత ప్రతాపం చూపిస్తున్నారు, కక్ష చూపిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం అనే ఆవేదన ఇవాళ వాళ్ళలో కనిపిస్తుంది. సో నిజంగా అక్కడ భవనం సంబంధించినటువంటి వీడియోలు, ఆ కూల్చినటువంటి ఆ లొకేషన్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది, హృదయ విదారకం. ఇప్పుడు ఎట్లయితే వెనుజులాలో భూకంపం వచ్చి కూలిపోయినటువంటి ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయో అదే తీరున కనిపిస్తుంది. గాజాలో యుద్ధం భూమిలో ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే యుద్ధ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక సాడ్ కోణం ఏంటంటే, పార్ట్నర్షిప్ ఇవ్వనందుకు ఏకంగా స్కూల్ని కూల్చేసినటువంటి ఘటన ఇది. ఇది నిజంగా చరిత్రలో బ్లాక్ డే అని చెప్పుకోవాలి తెలంగాణలో. అరే, ఒక ఓనరు 10 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చి పార్ట్నర్షిప్ ఇమ్మని ప్రెషర్ చేసి ఆ యాజమాన్యం మీద బెదిరింపులకు పాల్పడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయినా కూడా చర్యలు తీసుకోకుండా స్టేటస్ కో ఆర్డర్లు ఉంటే కూడా ఈ విధంగా కూల్చేస్తున్నారు అంటే ఎంత బాధాకరం ఇది. నిజంగా తెలంగాణలో న్యాయం ఉందా? ఇక ట్రంప్ ఎవెన్యూ రోడ్ అని పెట్టుకొని పెట్టుబడులు రావాలి అంటే యుఎస్ సిటిజన్గా ఉన్నటువంటి ఆమె స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తేనే కూల్చేస్తుంటే ట్రంప్
ఎవెన్యూ రోడ్ అని పెట్టి పెట్టుబడులు మాకు కావాలంటే ఎవరు పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్కి వస్తారు? మీరు ఇంత అద్భుతమైనటువంటి ఒక బహుమానము గిఫ్ట్ ఎన్ఆర్ఐలకి ఇస్తూ ఉంటే ఎవరు వస్తారు? మీ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? ఎవరికి ధైర్యం సరిపోతుంది? కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్లను ఒక్క పూటలోనే నేలకి ఇట్లా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి. సరే ఆ మేనేజ్మెంట్ మాటలేనండి. వీళ్ళది ఏమంటారు దానికి ఇంటెన్షన్ మారిందండి. మాకు పార్ట్నర్షిప్ ఇస్తారా అంటే మేము ఎట్లా ఇవ్వగలము, ఆల్రెడీ ఎక్కడ ఎల్ఎల్పి యూనిట్ అండి అని మేము నోటీస్లో రాసాము. ఎవరికి? వాళ్ళ ఫాదర్కి. సార్ మీ వాడు వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం చేస్తున్నారండి ఇట్లా అని. ఎవరు అడిగింది? అండి అంటే జ్ఞానేశ్వర్ వాళ్ళ కొడుకు. ఆయన అగ్రిమెంట్ లో విట్నెస్ కూడా ఉన్నారు. అగ్రిమెంట్ చేసేటప్పుడు అవును, ఆయనకి అగ్రిమెంట్ విట్నెస్. మేమన్నాము సాఫ్ట్ గా వద్దండి, మాకు పార్ట్నర్షిప్ వద్దండి, హ్యాపీ మేము మీకు రెంట్ ఇస్తున్నాం సార్, అడ్వాన్స్ లో రెంట్ ఇస్తున్నాము. అంటే ఇప్పుడు జూన్ అనుకోండి, జూన్ రెంట్ అంటే ఇంకా మంత్ ఎండ్ కాకపోతేనే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాము. 1,50,000 అండి మాకు రెంట్ తీసుకున్నాం ప్రతి నెల. ఇప్పుడు దాకా డిఫాల్ట్ చేయలేదండి. ఎన్ని సంవత్సరాలు? మేము వచ్చి సార్ జస్ట్ 1 year కూడా కాలేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 1 year కూడా కాలేదండి. 10 years లీజ్ ఇచ్చి మాకు మళ్ళీ ఇది అచ్చా ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాకు వచ్చి నోటీస్ చేశారు. ఇది లీజ్ అగ్రిమెంట్ చూడండి. బి జ్ఞానేశ్వర్ సన్ ఆఫ్ వెంకట స్వామి, ఏజ్ అబౌట్ 60 years, ఆక్యుపేషన్ అంతా ఉంది. అట్లాగే ఉమ్మి సల్మా, డాటర్ ఆఫ్ మొహమ్మద్ అయూబ్, వైఫ్ ఆఫ్ మొహమ్మద్ నిసార్ అహ్మద్, ఏజ్ అబౌట్ 42 years. వీళ్ళు 10 ఏళ్ల పాటు ఇక్కడ అగ్రిమెంట్ రాసుకున్నారు. మొత్తం బౌండరీస్ ఏమున్నాయి, పార్ట్నర్షిప్ అంటే ఇక్కడ మొత్తం ద సెకండ్ కెన్ మేక్ ఎనీ అడిషన్స్ ఆల్టరేషన్స్ ఇన్ సెట్ ప్రిమిసెస్, ఇదంతా కూడా మొత్తం రాసుకొని 10 ఏళ్లకు. అట్లాగే ఏదైనా ఇఫ్ ఎనీ డిస్ప్యూట్స్ అరైజెస్ బిట్వీన్ బోత్ ద పార్టీస్ ద మ్యాటర్ హ్యాస్ టు బి రెఫర్డ్ టు ఆర్బిట్రేషన్ యాక్ట్ అండ్ ఫోర్స్ measure clause is also applicable. If the tenant wants to discontinue the lease, she can terminate the lease by giving 3 months notice to the first party. Idi the witness whereof the above said parties have put their respective signature on this rental deed on the date mentioned above అని చెప్పేసి బి జ్ఞానేశ్వర్ ఆయన చెప్పినట్టుగా విట్నెస్ సంతకం కూడా ఉంది. ఇది 2025 నుంచి 2035 వరకు 10 ఏళ్ల పాటు లీజు, 15 లక్షలకు సంబంధించినటువంటి అడ్వాన్స్ ఫీజు ఇక్కడ క్లియర్గా రాసుకున్నారు. సెకండ్ పేజ్లో క్లియర్గా రాసుకుంటారండి. దట్ ద సెటిల్డ్ రెంట్ ఆఫ్ రూపీస్ 1,50,000 is to be paid monthly from August 2025 and shall be increased to rupees 1,75,000 from August 2026 and thereon 5% increment every year thereon continuously. 1,50,000 రెంట్ ఆగస్టు 2025, తర్వాత ఆగస్టు 2026 నుంచి సంవత్సరం తర్వాత 1,75,000 రెంటు పెరుగుతున్నట్టుగా అట్లా ఇంక్రిమెంట్ ప్రతి ఇయర్ 5% పెరుగుదలలాగా మొత్తం ద సెడ్ మంత్ రెంట్ షెల్ బి పేయబుల్ ఆన్ బిఫోర్ 10th day ఆఫ్ ద ఈచ్ ఇంగ్లీష్ క్యాలెండర్ మంత్. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ 17/7/2025 ఇన్ అడ్వాన్స్ విత్ ద 15 lakhs అడ్వాన్స్, వేరే సెకండ్ పార్ట్ హెస్ ఆల్సో డిపాజిటెడ్ 15 lakhs. చెక్ ఐసిఐసి చెక్ కూడా ఉంది. 17/7/2025 ఇన్ అడ్వాన్స్ విత్ ద ఫస్ట్. ఇక్కడ ఇది ఎఫెక్ట్ ఎప్పుడు? 1st August 2025 నుంచి 1st August ఉంది. వీళ్ళు రన్ ఏ బిజినెస్ ఆఫ్ అమెరికన్ స్కూల్ సమ్మర్ క్యాంప్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఆఫీస్ ఇండియన్ యూనివర్సిటీ యుఎస్ఏ, అక్కడ యుఎస్ బేస్ వాళ్ళది. ఇట్లా వీళ్ళది 2025 నుంచి 2035 వరకు లీజ్ అగ్రిమెంట్ కూడా ఉంది క్లియర్గా 10 years పాటు. సో ఇందాక రెంట్ అగ్రిమెంట్ చూపించా. ఇక్కడ హైకోర్టుకు సంబంధించినటువంటి కాపీ చూడండి. హైకోర్టు BVRJ డేటెడ్ 12/6/2026 లిస్ట్ ఆన్ నెక్స్ట్ మంత్ 3/7కి లిస్ట్ అయింది. 12/6న ఈ హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చింది. రిట్ పిటిషన్ నెంబర్ 18/210 ఆఫ్ 2026 స్టేటస్ కో. ఆర్డర్ క్లియర్గా స్టేటస్ కో ఉంది. హైకోర్టు ఆర్డర్ స్టేటస్ కో ఉంది ఈ ల్యాండ్ మీద. ఇది చూడండి. ద పిటిషన్ కమింగ్ ఆన్ హియరింగ్ అపాన్ pursuing the petition and the affidavit filed in support of therefore upon the arguments of Mr. N. Kiran Kumar B. Advocate, petitioner GP for revenue. ఇది రెవెన్యూ వర్సెస్ ఆ క్లయింట్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆర్డర్ కాపీ ఏమి ఇచ్చారు? హర్డ్ ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ అండ్ లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ లర్న్డ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ సబ్మిటెడ్ దట్ ద notice dated on 11/6/2026 was issued without following due process of law and
purportedly in exercise of power under section of 23 of TG Walta Act 2022. వీళ్ళకి ఆల్రెడీ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇస్తే ఆ నోటీసుల మీద కూడా హైకోర్టు ఇచ్చింది. ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ద నోటీస్ డేటెడ్ 11/6/2026 shall be treated as show cause notice and petitioner is directed to submit explanation to the notice within 5 days from today. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్కి 5 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కోరుతూ పిటిషనర్కి చెప్తూ అపాన్ రిసిప్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎంక్వైరీ షెల్ బి కండక్టెడ్ బై ద రెస్పాండెంట్ నెంబర్ 4 అండ్ ఆర్డర్స్ షెల్ బి పాస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా until such exercise is completed. Status quo obtaining as on today shall be maintained in the respect of petitioners schools located at house number 530/5 survey number 327, 328, 329 మంచిర్యాల విలేజ్ గండిపేట మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇది లిస్ట్ అయింది నెక్స్ట్ ఎప్పటికి లిస్ట్ ఆన్ 3/7/2026. ఇది ఇచ్చారు. ఇది ఎవరెవరికి ఇచ్చారు? ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళింది, కమిషనర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళింది, అట్లాగే డిప్యూటీ కమిషనర్ సైబరాబాద్కి వెళ్ళింది, అట్లాగే అడ్వకేట్కి వెళ్ళింది, సిసి టు జీపీ ఫర్ రెవెన్యూకి వెళ్ళింది, ఒకటి స్పేర్ కాపీ. ఇట్లా హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాపీ. ఇవన్నీ ఉండగా కూడా కూల్చేశారు. అగ్రిమెంట్ కాపీలు, రెవెన్యూ నోటీసులు, వాళ్ళు ఇచ్చినటువంటి కరెస్పాండెన్స్లు, అధికారులు హైకోర్టు స్టేటస్ కో ఆర్డరు, ఇవన్నీ ఇచ్చడానికి కూల్చేశారు. ఎందుకు కూల్చారంటే వాళ్ళకి క్లియర్ ఏజెండా చూడండి. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లు వాళ్ళు రిలీజ్ చేసింది. మనకు ఎక్స్క్లూజివ్ యాక్చువల్ చెప్పాలంటే 19/5/2026. ఇది 19 అంటే గత నెల 19వ తారీఖు 4:06 సో వాళ్ళ అరాచకాలు చూడండి. స్కూల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారితో ఉమ్మే సల్మా గారితో ఎట్లా వాగ్వాదం చేసి పార్ట్నర్షిప్ కోసం ఎట్లా బెదిరింపులకు పాల్పడ్డారు చూడండి. స్కూల్ ప్రిమిసిస్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఎంత ఒత్తిడి తీసుకొస్తారు చూడండి. సీసీ కెమెరాలు మొత్తం అని కూడా చూపిస్తాం మీకు. దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది, కానీ పోలీసులు చర్యలు లేవు. ఇదిగోండి మొత్తం ఒక్కసారిగా మొత్తం ఎంతమంది వచ్చారు చూడండి. మొత్తం దాదాపుగా 10 మంది అందరిని వేసుకొచ్చాడు. వాళ్ళందరినీ అంటే పైల్మాన్ లాగా ఉంటారు చూసారా, బెదిరించడానికి అందరిని వేసుకొచ్చారు. ఇట్లా ప్రతిరోజు ప్రతినిత్యంలో పార్ట్నర్షిప్ కోసం పార్ట్నర్షిప్ ఇవ్వాలని ఒత్తిడి ఎంత మేర తీసుకొచ్చారో అర్థమవుతుంది. ఈ సీసీ కెమెరాలు ఉండంగా కూడా ఇది డిఫరెంట్ డేట్లు. ఆ రోజు మొత్తం ఇది కూడా 19వ తారీఖే. 19వ తారీఖు ఇది ఎంత టైము? 7:56 అంటే మొత్తం 4 గంటల నుంచి మొదలుకుంటే వివిధ టైముల్లో వివిధ మనుషులు వచ్చి పూర్తి స్థాయిలో బెదిరించి వాళ్ళతో అంతా హంగామా చేసి స్కూల్లో వాళ్ళని ఒత్తిడికి గురి చేసి ఒక లేడీ కరస్పాండెంట్, లేడీ మేనేజ్మెంట్ అని కూడా చూడకుండా, పైగా మన ఇండియన్ సిటిజన్ కూడా కాదు, అమెరికన్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ, అమెరికన్ సిటిజన్ ఆమె, అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆమె మీద ఇంత అఘాయిత్యం తెలంగాణలో ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో. చూడండి ఇంకా సీసీ కెమెరా వాళ్ళు రావటం, గందరగోళం సృష్టించటం, మొత్తం కంటిన్యూస్గా సీసీ కెమెరాలు ఉన్నాయి. సరే ఇదంతా అయిపోయింది కదా. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఎప్పుడు ఇచ్చారు ఎఫ్ఐఆర్ కాపీ? 20వ తారీఖు ఇచ్చారు. అంటే 19వ తారీఖు సీసీ కెమెరాల్లో గొడవ చేసి వెళ్ళిపోతే వీళ్ళు 20వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. నార్సింగ్ పిఎస్లో ఎఫ్ఐఆర్ అయింది. సెక్షన్ 329/4, 351/2, 79 రెడ్ విత్ 3(5) బిఎన్ఎస్ సెక్షన్స్ కింద అయింది. ఇది ఉదయం 20వ తారీఖు ఉదయమే ఎఫ్ఐఆర్ అయిపోయింది. అంటే రాత్రే కంప్లైంట్ ఇచ్చినట్టు లెక్క. అయితే ఈ కంప్లైంట్ కూడా ఎవరి మీద ఇచ్చారు? క్లియర్గా ది బ్యాంబినీ క్రీక్ ప్రీ స్కూల్ మంచిర్యాల గండిపేట మండల్. ఎవరి మీద ఇచ్చారు? ఇదిగోండి వాళ్ళు అసలు ఎఫ్ఐఆర్లో ఏం రాశారు చూడండి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ 13 జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సైబరాబాద్ at Rajendra Nagar honored sir brief facts of the case are that 26/2026 at about 20 hours a complaint was registered from Ummi Salma in which that she stated that they are running a women-led preschool under the name of Bambini Creek Preschool, Manchiryavala Mandal in the premises taken on lease from the owner of B. Ganeshwar and registered lease dated 17/7/2025 and valid till date of 17/7/2035 with a security deposit of 15 lakhs and monthly rent of 1,50,000 paid regularly without default. She further stated that the written permission was obtained from the owner of expansion and improvement works wide letter dated on 19/1/2026 and the institution was being run peacefully as per lease terms. However, she alleged that during the said period the owner's son, namely Mr. Abhilash, has been frequently visiting the school premises along with 8 to 10 associates, creating nuisance by abusing, quarreling with them on trivial and false issues and threatening them by stating that he would misuse his political influence and muscle power and also file false case against them. She further stated that he initially
demanded that he has to be taken as investor in the institution which was declined by them, and therefore he has been continuously harassing them by using vulgar, obscene and criminally intimidating language in the presence of staff and parents, thereby creating fear and disturbance for the smooth functioning of the preschool. Clear గా రాశారు. ఇట్లా వీళ్ళు పార్ట్నర్షిప్ కోసం బెదిరింపులకు పాల్పడ్డారు, అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డారు అని. ఇంకోటి చెప్తాను మీకు ఇక్కడ క్లియర్గా. ఇది మూసీ రివర్ అండి, మంచిర్యాలకు సంబంధించి. మొన్న వీళ్ళు కూల్చినటువంటి బింబిని క్రీక్ స్కూల్ ఇక్కడ వస్తుంది. ఇది బింబిని క్రీక్, క్లియర్ కనిపిస్తుంది చూడండి మీకు. ఇది మూసీ రివరు, ఇది బింబిని క్రీక్. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి సోకాల్డ్ బఫర్ జోన్ అని చెప్పి రెవెన్యూ అధికారులు కూల్చారు. కానీ బఫర్ జోన్ అని చెప్పినప్పుడు 30 ఏళ్ళు 10 ఏళ్ళు లీజ్కి ఎట్లా ఇచ్చారు, మరి అక్కడ అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లయింది, కట్టిన రోజులు ఏం చేశారు, 250 మంది పిల్లలు అడ్మిషన్లు అయ్యేదాకా ఏం చేశారు, మరి అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, అధికారులందరూ ఇవాళ చేతులు ముడుచుకొని కూర్చున్నారా ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు? తర్వాత ఇవాళ రెవెన్యూ వాళ్ళు క్లియర్ గా అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి అభిలాష్ ఎవరైతే జ్ఞానేశ్వర్ కొడుకున్నాడో ఆ అభిలాష్ తోటి రెవెన్యూ అధికారులు మొత్తం చేతులు కలిపి ఇవాళ కక్షాదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది క్లియర్ గా. అయితే ఇక్కడ కొసమేర్పు ఏంటంటే, ఇది బఫర్ జోన్ అన్నప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి ఈ పోలీసుకు సంబంధించినటువంటి ఈ గ్రేహౌండ్ బ్యారక్, అట్లాగే రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా ఓపెన్ చేసినటువంటి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా దీనికి 100 మీటర్ల దూరమే. మరి ఈ బెటాలియన్, ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి స్కూల్, ఇది బఫర్ జోన్ కిందకి రాదా అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్. మరి ప్రభుత్వానికి అయితే ఒక రూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి అయితే ఒక రూల్సా? మరి మరి ఈ 250 స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి జీవితాలు పిల్లల జీవితాలు కాదా? అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే కూల్చేస్తే వాళ్ళు ఫీజులు కట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ స్కూల్ ఇన్వెస్ట్ చేసినటువంటి మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటి, మరి ఆ పేరెంట్స్కి అందరికీ కూడా ఇవాళ ఎవరు జవాబుదారీతనం చెప్పాలి? అధికారులు వచ్చి సోకాల్డ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కక్ష కోసం జ్ఞానేశ్వర్కి సంబంధించి ఆయన ముద్రాజ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, ఆయన ఇవాళ ఈ పార్ట్నర్షిప్ ఇవ్వలేదు అన్న ఒక నెపంతో కక్ష సాధించి వాళ్ళ మీద రోజు రౌడీజం చేసి, గూండాయిజం చేసి, మనుషులు వేసుకొచ్చి హల్చల్ చేసి, న్యూసెన్స్ క్రియేట్ చేసి, ఆ సీసీ కెమెరాలు ఉంటే ఎఫ్ఐఆర్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ని అడిగేటోళ్ళు లేరు. ఆ ఎఫ్ఐఆర్ మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు. పార్ట్నర్షిప్ ఇమ్మని లిటరల్ గా బెదిరింపులు సీసీ కెమెరాలు ఉన్నాయి. హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఆర్డర్ కాపీ ఉంది. అయినా కూడా ఇవాళ కూల్చేసినటువంటి పరిస్థితి. మరి ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఎవరు జవాబుదారీతనం? మరి ఒక లెక్క ఒకటి ఫిక్స్ చేసుకుంటే అందరికి ఒకే లెక్క ఉండాలి కదా. మరి ఈ స్కూల్కేమో బఫర్ జోన్ అని చెప్పి కూల్చేస్తే, మరి ఎంఐఎం నాయకులతో ఉన్నటువంటి స్కూల్ పరిస్థితి ఏంటి, ఆ కాలేజ్ పరిస్థితి ఏంటి, ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సా? మరి గతంలో ఐటర్ రంగనాథ్ గారు ఎన్నో సందర్భాలు చెప్పాడు, స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి లేకుంటే అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల జీవితాలతో మేము ఆటలాడదలుచుకోలేదు, వాళ్ళ జీవితాలు నాశనం చేయదలుచుకోలేదు. మరి ఈ చిన్న 250 మంది పిల్లలకు సంబంధించి చిన్న పిల్లలు, వాళ్ళ మొగ్గల్లాంటి పిల్లలు ఇప్పుడిప్పుడే వాళ్ళ బాల్యాన్ని మంచి భవిష్యత్తును తీర్చిదిద్దే టైంలో బాల్యంలో ఒక మంచి తీపి గుర్తులు పెట్టుకోవాలని వాళ్ళు స్కూల్కి వస్తే, వాళ్ళు బుక్కులు వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు చెల్లాచెదరు చేసి గత వారం స్కూల్ని మొత్తం కూల్చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ వాళ్ళ స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి దానికి ఎవరు జవాబుదారితనము? ఇవాళ ఇదే బఫర్ జోన్ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి డాక్యుమెంట్స్ ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నప్పుడు, హైకోర్టు స్టేటస్ కో ఉన్నప్పుడు, మరి ఎట్లా రెవెన్యూ అధికారులు కూల్చారు? మరి హైకోర్టు అంటే కూడా లెక్కలేదా? ఎఫ్ఐఆర్ కేసు అంటే లెక్కలేదు, హైకోర్టులో స్టేటస్ కో ఉంటే లెక్కలేదు. మరి ఏంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలంగాణలో ఏం జరుగుతోంది? ఒకసారి మీరు కూడా మీ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.